నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిర్మలమ్మకు సీఎం చంద్రబాబు నివేదన. ఏపీ పునర్నిర్మాణంపై జేపీ నడ్డాతోనూ చర్చలు. మెగా డీఎస్సీ సన్నద్దతకు గడువివ్వడంపై అభ్యర్థుల హర్షం. లక్ష్య సాధన కోసం వినియోగించుకుంటామని వెల్లడి. గత 5 ఏళ్లలో తిరుమలలో అవినీతి జరిగిందన్న భానుప్రకాష్. శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు విజ్ఞప్తి. ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 17కు వాయిదా. ప్యారిస్ ఒలింపిక్స్లో అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. పతకాల సంఖ్య మరింత మెరుగుపడాలని మోదీ ఆకాంక్ష. ఢిల్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు వివరించి ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం. అంతకుముందే నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. దీని తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సామాజిక న్యాయ మంత్రి రామ్దాస్ అఠవాలేతో చంద్రబాబు సమావేశమవుతారు. అనంతరం ఫిక్కీ చైర్మన్ ప్రతినిధుల్ని కలుస్తారు. భారత్లో జపాన్ రాయబారితోనూ సీఎం చర్చలు జరుపుతారు. సాయంత్రం పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వస్తారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. 1,57,000 రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. తొలి నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన కలిశెట్టి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సాధారణ జర్నలిస్టు నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన కలిశెట్టి గెలిచిన రోజు నుంచి ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అమరావతి వెళ్లి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు. ఎంపీగా మొదటి రోజు పార్లమెంటుకు సాధారణ వ్యక్తిలా సైకిల్పై వెళ్లారు. అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం సన్నద్దత కోసం సమయం ఇవ్వడంపై అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్షకు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే హడావుడిగా టెట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. టెట్ ఫలితాలకు డీఎస్సీ పరీక్షకు మధ్య కేవలం వారం రోజులు గడువు ఇచ్చి ఇబ్బంది పెట్టారని, కొత్త ప్రభుత్వం మాత్రం తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ కోసం సమయం ఇవ్వడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన విద్యార్థులు గత 5 ఏళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి ఇబ్బందులు పడ్డారు. ఏటా డీఎస్సీ ఇస్తామన్న జగన్ మాటలు నమ్మి చాలా మంది అభ్యర్థులు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలి శిక్షణా కేంద్రాల్లో కోచింగ్ తీసుకున్నారు. కానీ 5 ఏళ్లు ఎలాంటి నోటిఫికేషన్ రాక అవస్థలు పడ్డారు. చివరకు ఎన్నికల వేళ హడావుడిగా కేవలం 6,000 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు. టెట్కు, డీఎస్సీకి సన్నద్దమయ్యేందుకు కూడా అవకాశం లేకుండా గందరగోళంగా షెడ్యూల్ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ తీరుతో విసిగెత్తి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో డీఎస్సీని వాయిదా వేశారు. అయితే ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎంగా తొలి సంతకం 16,347 పోస్టుల మెగా డీఎస్సీ మీద చేయటం చకచకా జరిగిపోయాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో నెల రోజుల్లోనే టెట్ నిర్వహించేలా నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్, మెగా డీఎస్సీ పరీక్షల సన్నద్దత కోసం తగినంత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్ తీసుకున్నాను, 16-18 బ్యాచ్ నాది. సో ఇప్పుడు కూడా మళ్ళీ టెట్ పెడుతున్నారా అంటే నేను వచ్చాను. ఇంత తొందరగా నేను కవర్ అవ్వలేదేమో, నేను మళ్ళీ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవాలేమో అనే ఐడియా వచ్చింది. సో ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది. చాలా సిలబస్ ఉంది కాబట్టి, ప్లస్ టీఎస్సీలో కరెంట్ అఫైర్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి అడిషనల్గా నాకు టైం సరిపోదేమో అనే ఉద్దేశంతో ఉన్నాను. దేవుడి వల్ల టైం లోకేష్ గారు ఇవ్వటం వల్ల సంతోషంగా. అంతకుముందు అంటే టైం ఎక్కువ లేదు, జస్ట్ అప్లై చేసేసి ఏదో రాసేసాము, కోచింగ్ కూడా లేదు. అందుకని ఇప్పుడు కోచింగ్ తీసుకోవడానికి సఫిషియెంట్ టైం ఉంది. పైగా నేను మ్యారీడ్, కిడ్స్ కూడా ఉన్నారు.
టైం ఇప్పుడు నాకు సరిపోను టైం ఉంది, మంచిగా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పోస్టులు కూడా పెంచారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వల్ల నాకు ఒక అవకాశం వచ్చింది. అది కూడా ఒక 3 months 90 days టైం ఇచ్చారు కాబట్టి ఇంకా కోచింగ్ తీసుకోవడం వల్ల ఇంకా మాకు ఉపయోగపడేటట్టే ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో టెట్ మెగా డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవడానికి మరింత సమయం దొరికిందని అభ్యర్థులు అంటున్నారు. లాస్ట్ టైం టెట్ రాసాము, దానివల్ల మాకైతే స్కోప్ అయితే అంతగా లేదు. ఎందుకంటే 7 days ప్రిపరేషన్, దాంట్లో రాసింది కూడా మేము చాలా తక్కువ, మార్క్స్ స్కోరింగ్ కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఇప్పుడు మేము చాలా యూటిలైజ్ చేసుకొని టెట్ మళ్ళీ రాసిన తర్వాత డిఎస్సికి స్కోర్ ఇంక్రీజ్ చేసుకొని జాబ్ కొట్టాలనేది ఆపర్చునిటీ. మేము రీసెంట్గా డిఎడ్ కంప్లీట్ చేసాం. మా అలాంటి వాళ్ళకి ఈ టెట్ అనేది 90 days ప్రోగ్రామ్ అనేది మాకు బాగా ఉపయోగపడుద్ది. టైం మేము యూజ్ చేసుకోవాలి, చక్కగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేసి అది కూడా బాగా ప్రిపేర్ అయ్యి పోస్ట్ సంపాదించుకోవచ్చు అని ఆశిస్తాం. 3 times నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను అయితే టెట్లో క్వాలిఫై అయ్యాను కానీ డిఎస్సిలో రాలేకపోయాను. ఇప్పుడు పోయినసారి టెట్లో 96 వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలని నా ఆశ. వైకాపా ప్రభుత్వంలో విద్యా నిరుద్యోగ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరైన స్పందన ఉండేది కాదని విద్యావేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ టెట్ డిఎస్సికి సంబంధించి విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు తీసుకుని ఆచరణలో పెట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా 6,000 పోస్టులకి ఇచ్చింది, కానీ టైం సరిగ్గా సఫిషియెంట్ టైం ఇవ్వలేకపోయింది. టెట్కి 1 month ఇచ్చారు, డిఎస్సికి 7 days గ్యాప్ ఇచ్చారు. ఇండియాలో ఎక్కడా కూడా అటువంటి నోటిఫికేషన్ అనేది చూడలేదు. ఆ వారం రోజులు టైం ఇచ్చి పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఈ గవర్నమెంట్ దాన్ని రిట్రీవ్ చేసి 1 month టెట్కి టైం ఇచ్చింది. కానీ ఎమ్మెల్సీలు, కొంతమంది విద్యార్థి సంఘాలు, మాలాంటి ఇన్స్టిట్యూట్స్ రిప్రజెంటేషన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కన్సిడర్ చేసి టెట్కి 3 months, డిఎస్సి 3 months ఇస్తానని చెప్పడం జరిగింది. అది చాలా శుభ పరిణామం. టెట్కి కేవలం 4 రోజులు టైం ఇచ్చారు, కొత్త టెట్కి కాదు. ఎక్కువ టైం ఇవ్వాలంటే 23 నెలలకి అంగీకరించారు. డిఎస్సి పరీక్షకు కూడా 3 నెలలు ఇవ్వడానికి అంగీకరించారు. అందుకని ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో అప్రెంటిస్ విధానం లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి మంత్రి లోకేష్ గారు అంగీకరించారు. దానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల బృందం దేశం గర్వించేలా 140 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా సత్తా చాటాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఓ స్వర్ణం సహా భారత్ 7 పతకాలు సాధించింది. ఈసారి ఆ సంఖ్య మరింత మెరుగుపడాలని భావిస్తున్న ప్రధాని మోదీ పారిస్ వెళుతున్న అథ్లెట్లతో సమావేశమయ్యారు. భారత అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా యావత్ దేశం గర్వించేలా చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఎక్స్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారి జీవిత ప్రయాణాలు, విజయాలు 140 కోట్ల మంది భారతీయుల ఆశలుగా చిగురించాయన్నారు. అథ్లెట్లు, సహాయక సిబ్బంది, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, షూటింగ్ స్పోర్ట్ డైరెక్టర్ పియరీ బ్యూచాంప్, క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి దిగిన చిత్రాల్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పారిస్లోనూ సత్తా చాటాలని జావెలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీవీ సింధుతో ప్రధాని వర్చువల్గా మాట్లాడారు. మద్యం పాలసీకి సంబంధించిన సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని సీబీఐని జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఆదేశించారు. కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఢిల్లీ సీఎం ఎక్కడకు పారిపోవటం లేదని, ఆయనేం ఉగ్రవాది కాదని చెప్పారు. ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. బెయిల్ కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై సీబీఐ తరపున వాదించిన న్యాయవాది డీపీ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనల అనంతరం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 17కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు కారణంగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ జూన్ 26న తిహాడ్ జైల్లో అరెస్ట్ చేసింది. అంతకంటే ముందు మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది. జూన్ 21న ట్రయల్ కోర్టు ఈడీ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారి బంధువుల్ని కలిసిన రాహుల్ ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరింత సాయాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని కోరారు.
పరిహారం ఇవ్వటం ఆలస్యమైతే బాధిత కుటుంబాలకు ఏమీ ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వెంట ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సహా పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా ఫూల్రాయిలో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. హైదరాబాద్ శివార్లోని పెద్దంబర్పేట వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్పురమెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్గొండ పోలీసులు కాల్పులు కలకలం రేపుతున్నాయి. అయితే దుండగులు పట్టుకోవడానికి పోలీసులు ఇక్కడికి వెంబడించి తర్వాత ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో కూడా వారిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నంలోనే ఈ కాల్పులు జరిపారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా వివరాలు వెల్లడించడం జరిగింది. మనం ప్రస్తుతం ఎక్కడైతే కాల్పులు జరగడం జరిగిందో ఆ కాల్పులు జరిగిన ఘటన స్థలంలో ఉన్నాము. ఇక్కడే వారు నల్గొండ నుంచి షేర్ ఆటింగ్ ద్వారా ఇటు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్లేందుకు కూడా పార్థు గ్యాంగ్, మహారాష్ట్రకు సంబంధించిన పార్థు గ్యాంగ్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈరోజు వారి నల్గొండ నుంచి కూడా నల్గొండ సిసిఎస్ క్రైమ్ పోలీసులు వాళ్ళు వెంబడించి ఇక్కడికి రాగానే ఆటోలో మరొక ప్యాసింజర్ దిగే సమయంలో వారిని దగ్గరికి వచ్చి తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ప్రయత్నం చేసే సమయంలోనే వాళ్ళు గాలిలోకి 2 రౌండ్ల పాటు పోలీసులు అయితే కాల్పులు జరపడం జరిగింది. వెంటనే వారిని ఇద్దరిని అదుపులో తీసుకొని నల్గొండ సంబంధించిన ఎక్కడైతే ఈ క్రైమ్ చోరీలకు చేయబడడం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు గత నెల కింద కూడా దాదాపు చోరీలు తర్వాత హత్య కూడా చేసినట్లయితే పోలీసులు అయితే ఇక్కడ అబ్దుల్పురం పోలీస్ స్టేషన్ పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఈ పార్థ్ గ్యాంగ్ సంబంధించి కూడా గతంలో అనేక చోరీలు పాల్పడినట్లు కూడా ఒక అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో కూడా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరిని అయితే అదుపులో తీసుకొని ఈ పార్థ్ గ్యాంగ్ సంబంధించి కూడా వారిని నల్గొండ పోలీసులు అయితే నల్గొండకైతే తరలించడం జరిగింది. మిగతా వారు కూడా వీరితో పాటు మిగతా వారు కూడా ఉన్నారు. దాదాపు 10 నుంచి 15 మంది దాకా ఇటు నల్గొండ తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఇండ్లలోకి వెళ్ళి నేరుగా చోరీలకు పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చోరీలకు చేసే సమయంలో వారు ఎదురుపడి తర్వాత వారిని చోరీ చేయకుండా ఇట్లా ప్రయత్నించినట్లయితే వారిని హత్య చేయడానికి కూడా ఈ వెనుకాడని ఈ గ్యాంగ్ సంబంధించి కూడా ఉందని చెప్పి కూడా గతంలో వీరికి నేర చరిత్ర ఉన్నాయని కూడా పోలీసుల దర్యాప్తులో తెలియడం జరిగింది. ఈ పార్థ్ గ్యాంగ్ సంబంధించి కూడా గతంలో చేసిన వాటిని కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ నేరాలు చేశారని దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని ఇద్దరిని అయితే ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ అదుపులో తీసుకొని ఇద్దరిని అయితే నల్గొండ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వివరాలు కూడా వీళ్ళు జరిచిన ఎక్కడెక్కడ చోరీలు చేశారు ఆ చోరీలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరి ఈ రోజు లేదా రేపు నల్గొండ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు అయితే వెల్లించే అవకాశం ఉంది. అయితే గత నెలలో నల్గొండ జిల్లాలకు సంబంధించి కూడా అనేక చోరీలు, వరుస చోరీలతో పాటు తర్వాత హత్యతో పాటు మరికొన్ని హత్యయత్నాన్ని కూడా ప్రయత్నించినట్లు కూడా పోలీసుల అనుమానాలు ఉన్నప్పటికీ ఈ గ్యాంగ్ పైన ప్రత్యేకంగా పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఒక బృందం నల్గొండ నుంచి వీళ్ళు ఇటు హైదరాబాద్కు వస్తున్న సమయంలోనే వారిని వెంబడించి హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఇక్కడ అబ్దుల్పురమెట్ పోలీస్ స్టేషన్ల సహకారంతో కూడా వారిని అయితే అదుపులో తీసుకొని నేరుగా నల్గొండకైతే తరలించడం జరిగింది. మరిన్ని వివరాలు అయితే నల్గొండ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలు అయితే వెల్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో. తిరుమల క్షేత్రాన్ని వైకాపా నేతలు అధర్మ క్షేత్రంగా మార్చేశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దర్శన టికెట్ల నుంచి లడ్డూ ప్రసాదాలు, ఇంజనీరింగ్ పనులన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. శ్రీవారి ఆభరణాలు పదిలంగా ఉన్నాయా లేదన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక అధర్మ క్షేత్రానికి నిలయంగా మార్చివేశారు. ప్రసాదాల దగ్గర నుంచి, రూముల దగ్గర నుంచి, టికెట్ల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ పనుల దగ్గర నుంచి అన్నిట్లో అవినీతి ఆస్కారం ఇచ్చి వందల కోట్ల రూపాయల కమిషన్ల రూపంలో దండుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. స్వామివారికి సంబంధించిన నగల విషయంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందో, టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల మీద గతంలో శ్రీవారి నగల మీద వాద్వా కమిటీ అలాగే జస్టిస్ జగన్నాథరావు కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల్లో కలిగినటువంటి అనుమానాల్ని నిర్వృత్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకుపోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షుల మీద మాకు నమ్మకం లేదని చెప్పి, ఎందుకంటే ఇంజనీరింగ్ పనుల్లో కమిషన్లు తీసుకున్నారు 10 నుంచి 15%. కానీ ఇంత జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ ఏం చేస్తానని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉండి ఎందుకు మౌనంగా ఉన్నాం? నిన్ను మౌనంగా ఉండమని ఎవరు చెప్పారు? 5 సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదు? కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజలక్ష్మీనగర్లో వైకాపా నాయకుడి అక్రమ నిర్మాణం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారుల విధులకు విఘాతం కలిగించారని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపై కేసు పెట్టారు. ఈ నెల 2న మాజీ కార్పొరేటర్ బల్లా సూరిబాబు అక్రమ నిర్మాణ తొలగింపు సమయంలో మున్సిపల్ అధికారుల్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దూషించారు. దాల్మియా సిమెంట్ కర్మాగారం సమీపంలో తెలుగుదేశం నాయకులకు చెందిన 9 లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా చిన్న కొమ్మర్లలో చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక వైకాపా నాయకులే ధ్వంసం చేసినట్లు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు. ఆదాయ వనరులు తగ్గిపోవడంతోనే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నకొమ్మేల గ్రామ సర్పంచ్ మనుషులే ట్రాన్స్పోర్ట్ వెహికల్లను ధ్వంసం చేసి టీడీపీ వ్యక్తులమైన మా పైన అసత్య ప్రచారాలు చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏదానికైనా సహకరించగలమని చెప్తున్నాము. ఇప్పుడు సాక్షి ఛానల్ అనేది న్యాయానికి విరుద్ధంగా చేస్తూ అసత్య ప్రచారాలు చేయడంలో నెంబర్ 1 గా తయారైంది. కొంతమంది 7 లారీలు ఉంటున్నారు, కొంతమంది 8 లారీలు ఉంటున్నారు. కానీ సాక్షి ఛానల్లో మాత్రం 18 లారీలని ట్రక్కులని చెప్తున్నారు. ఈ అసత్య ప్రచారాలను అరికట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు, ప్రెస్ వాళ్లకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. లారెన్స్ ట్రాన్స్పోర్ట్ అనే వారి లారీలను వైసీపీ వర్గీయులు పాల్గొట్టి టీడీపీ వర్గులపై దుష్ప్రచారాలు చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి సర్పంచ్ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి 50 ట్రాన్స్పోర్ట్ల నుంచి డబ్బులు తీసుకుంటూ రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తూ వారిని వెనక తిప్పుకుంటూ ఉండేవాడు. మహాకూటమి ప్రభుత్వం రావడం వల్ల అతనికి ఆదాయం రావడం భయంతో వాళ్ళ కొద్ది వాళ్ళే ముందస్తుగా దుశ్చర్య చేయడం జరిగింది. పోలీసు యంత్రాంగం కఠిన చర్య తీసుకుని నిజాలు బట్టబయలు చేయాలని కోరుతున్నాం. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దెబ్బతిన్న రోడ్లకు దోస్తు సేవా సంఘం మరమ్మతులు చేయించింది. 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసిన దోస్తు ప్రతినిధులు దుగ్గిరాల రహదారుల పరిస్థితిని వివరించారు. అన్ని మార్గాల్లోనూ సిమెంట్ రోడ్లు వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, అప్పటి వరకు ఇబ్బందులు లేకుండా తమ వంతు పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చాలాసార్లు పరిస్థితిని నివేదించినా పట్టించుకోలేదని దోస్తు ప్రతినిధులు తెలిపారు. రోడ్డు వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు అయితే ముఖ్యంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లాంటి సార్లు ప్రజలు పట్టడం, యాక్సిడెంట్స్ జరగడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు పాత ప్రభుత్వం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు ఎవరు ముందరికి వచ్చి మేము పనిచేస్తామనే వాళ్ళు కూడా కనపడాల. అందువల్ల మేము కూడా ఏం చేశామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటాలు కానీ లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం కానీ మంచిది కాదు. మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నాం. ఈ విషయంలో కలుగు చేస్తే ముఖ్యంగా నేను అందరికీ R&B వాళ్ళని చాలాసార్లు కలిశాను. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. 23 కోట్లు ఈ రోడ్డు వేసే కాంట్రాక్టర్కి బాకీ ఉన్నారు. అందుకని కాంట్రాక్టర్గా చేయలేనండి ప్రస్తుతం పరిస్థితిలో ఉన్నారు. ఆ ఉద్దేశంలో నేనేం చేశానంటే మేము కొంతవరకు ఇట్లా చేద్దామండి, ప్యాచ్ వర్క్ చేస్తామని అంటే మినిస్టర్ గారు సరే కానివ్వండి ఇంతవరకు చేద్దామనే ఉద్దేశంలో ప్రస్తుతం చేయిస్తున్నాము. పర్మనెంట్ వర్క్ చేయడానికి యాక్చువల్గా ఇది బీటీ రోడ్ వేద్దామనే ఉద్దేశం. తర్వాత కొద్ది రోజులు సమయం తీసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మంచి దుగ్గిరాల గ్రామాన్ని రోడ్లు అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంలో మంత్రి గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. 2 రోజుల క్రితం మన ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వారికి కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించగా వారు త్వరలోనే ఒక 20 రోజుల్లో దీన్ని సమస్యకి పరిష్కారం చేస్తామని, దానికి తగిన కార్యాచరణ రూపొందుతుందని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు మొత్తం సీసీ రోడ్డు చేస్తామని అన్నారు. అయితే మేమేంటంటే దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున
ఈ ప్రయాణికుల అవస్థలు చూడలేక గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ గుంటలన్నీ పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నల్లదాసరపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా దుండగులు కాపు కాసి దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు నల్లదాసరపల్లికి చెందిన ఆవుల లక్ష్మణ్ణగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కాజీపేట మండలం నాగసానిపల్లెలో అక్రమ మట్టి తవ్వకాల్ని పోలీసులు అడ్డుకున్నారు. మట్టి తరలిస్తున్న 4 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళ గుట్టు చప్పుడు కాకుండా మట్టి తరలిస్తున్న దుండగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఆర్టీసీ డిపో ఎదుట రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చీరాలకు వెళుతున్న బస్సును ఒంగోలు నుంచి గుంటూరుకు వెళుతున్న కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ బాబా సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడి నుంచి యూటర్న్ చేసుకుని ముందుకు రావడంలో ఈ యాక్సిడెంట్ అవుతుంది. కంటైనర్ నుంచి వస్తుందండి. ఈ కంటైనర్ రావడంతో కంటైనర్ వేగం ఉండటంతో లోపల ఉన్నటువంటి డ్రైవర్గా అర్థం పోయి ఆ డ్రైవర్ రావడం. డ్రైవర్ పేరేంటి సార్? ఎస్కే మస్తాన్, ఎస్కేబి మస్తాన్, నర్సాపల్లి డిపో చెందినటువంటి. ఈ చర్యలు పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్కెచ్ తర్వాత చేసి పై వాళ్ళకి తెలియజేస్తారు.